హాయ్ అండి. రాక్షస మొగుడు పృథ్వీ కూడా అతడి డ్రెస్ తీసుకుని అతడు నేరుగా రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. అలాగే అక్కడే ఉన్న మోక్ష కూడా భవానీ గారిని చూస్తూ ఆమె కూడా భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె మొహాన్ని అలా చూడగానే మోక్ష భయపడుతూ ఉంది అని భవానీ గారికి కూడా తెలుస్తుంది. అప్పుడు భవానీ గారు నేరుగా మోక్ష దగ్గరికి వెళ్ళి, మీ బంధం పూర్తిగా పరిపూర్ణం అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి కూడా పద్ధతి ప్రకారం జరగాలి అని అంటారు. అప్పుడు మోక్ష కూడా భవానీ గారితో, ఆంటీ ఇదంతా ఇప్పుడు ఎందుకు అని అంటుంది. అప్పుడు భవానీ గారు కూడా మోక్షని కొంచెం కోపంగా చూస్తూ, సరే ఇక పద, నువ్వు ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి పద, నిన్ను నేను రెడీ చేస్తాను అని అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. నేరుగా భవానీ గారు అక్కడే ఉన్న రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళిన తరువాత ఆమెను ఆ రోజు ఎంతో అందంగా రెడీ చేసి మరి ఆమెకు అలాగే ఆమెను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని అంటూ, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటకి వెళ్ళి వస్తాను అని అంటూ అప్పుడు భవానీ గారు కూడా అక్కడి నుంచి బయటకి వెళ్తారు. అప్పుడు మోక్ష కూడా ఎందుకో భయపడిపోతూ ఉంటుంది. ఇది అసలు ఎంత మాత్రం ఆమె ఊహించలేదు. ఆమె మొదటి రాత్రి అని అన్నప్పుడు నుంచి ఆమెకు ఎందుకో ఈ మోక్షకి చాలా భయంగానే ఉంటుంది. భవానీ గారు నేరుగా అప్పటికే పృథ్వీ ఉన్న రూమ్ లోపలికి వెళ్తారు. అప్పటికే పృథ్వీ కూడా రెడీ అయ్యి అక్కడే ఉన్న బెడ్ పైన అతడు కూడా కూర్చొని ఉంటారు. అప్పుడు దాన్ని చూసిన భవానీ గారు కూడా పృథ్వీతో, సరే నువ్వు ఇక ఇక్కడే ఉండు, ఇంకా నేను మోక్షని ఇక్కడికి పంపిస్తాను అని అంటూ ఆవిడ కూడా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతారు. ఇంకా పృథ్వీ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడు కూడా రూమ్ లోపలికి వెళ్ళగానే అతడి కోసం అప్పటికి ఆ రూమ్ మొత్తం కూడా పూర్తిగా డెకరేట్ చేసి ఉంటుంది. అప్పుడు దాన్ని చూసి పృథ్వీ, మామ్ ఇదంతా ప్లాన్ చేసి మరీ చేస్తూ ఉంది అని పృథ్వీ కూడా చిరాకుగా అతడు అనుకుని అక్కడే అదే బెడ్ పైన వెళ్ళి అతడు ఒక పక్కకి పడుకుంటాడు. ఆ తరువాత అక్కడికి ఎవరో వచ్చినట్లు సౌండ్ రావడంతో పృథ్వీ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడు నేరుగా అతడి మొహాన్ని పైకెత్తి చూస్తాడు. అప్పుడు మోక్ష ఎంతో అందంగా రెడీ అయ్యి అది కూడా పాల గ్లాసుతో అతడి ముందుకు వస్తూ ఉంటే అతడు అలా ఆమెను చూసి అతడు ఇంకా ఈ లోకాన్ని కూడా అతడు పూర్తిగా మర్చిపోతాడు పృథ్వీ. ఇంకా మోక్ష కూడా ఆ రూమ్ లోపలికి ఆమె అలా వస్తూ ఉంటే ఆమె ఎంతగానో భయపడుతూ ఉంటుంది. ఆమె అలాగే డోర్ నుంచి ఒక 2 అడుగులు ముందుకు వేసిన తరువాత ఆమె భయంతో అక్కడే నిలబడి ఉండిపోతుంది. ఇక ఆమె ఎంతసేపు అయినా అక్కడి నుంచి ఆమె అసలు ఎంత మాత్రం కదలదు అని పృథ్వీకి కూడా అర్థం అయిన తరువాత అతడు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడు నేరుగా ఆమె ఉన్న దగ్గరికి అతడు వెళ్తూ ఉంటాడు. అతడు అలా ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమెకు భయం ఇంకా కంగారు కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక అతడు నేరుగా మోక్ష దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల్లో ఉన్న పాల గ్లాస్ని తీసుకుని అతడు ఆమెను చూస్తూ తాగేసి మరి ఆమెను చూస్తూ, ఎందుకు నువ్వు అంత భయపడుతూ ఉన్నావు? ఒకవేళ నిన్ను నేను ఏదైనా చెయ్యాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావా అని అంటాడు పృథ్వీ, అది కూడా చిన్న చిరునవ్వుతో. అప్పుడు పృథ్వీ ఆమెతో అలా మాట్లాడుతూ ఉంటే మోక్ష అతడిని కోపంగా చూస్తూ ఉంటుంది. అలాగే అతడు, నాకు ఇప్పుడు నీ పైన అలాంటి ఫీలింగ్స్ అసలు ఎంత మాత్రం లేవు, ఇంకా ఎప్పుడో నాకు నీ పైన అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఇక నువ్వు నా ముందు ఉన్నప్పుడు నీ పొగురుని నువ్వు అసలు ఎంత మాత్రం చూపించకూడదు, ఇంకా నేను చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే మన ఇద్దరి లైఫ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, అలా కాదని నువ్వు ఏదైనా
తేడా చేస్తే అప్పుడు నిన్ను నేనేం చేసేస్తానో నాకు కూడా తెలియదు అని అంటాడు పృథ్వీ. అప్పుడు ఆ మాటలని విన్న మోక్ష కూడా నాకు కూడా తెలుసు నువ్వు ఒక పెద్ద రాక్షసుడివి అని, అలాగే నువ్వు నీకోసం నువ్వు ఏదైనా చెయ్యగలవు అని నాకు కూడా బాగా తెలుసు అని అంటుంది మోక్ష, అది కూడా కోపంతో. అప్పుడు పృథ్వీ కూడా ఆమెను చూస్తూ నీకు నా గురించి తెలిసింది చాలా అంటే చాలానే తక్కువ, ఇక నువ్వు నా గురించి చాలానే తెలుసుకోవాలి అని అంటాడు పృథ్వీ. అప్పుడు మోక్ష కూడా అతడిని కోపంగా చూస్తూ వీడు చూడు నాతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అని ఆమె తన మనసులోనే అనుకుంటూ పృథ్వీని కూడా ఆమె మనసులోనే నోటికొచ్చినట్లు తిట్టుకుని మరి ఆమె అక్కడే ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ బెడ్ పైన ఉన్న పూలు అన్నిటినీ కూడా ఆమె ఒక మూలన కిందన పడేసి ఆ బెడ్ పైన వెళ్ళి ఆమె పడుకుంటుంది. ఇంకా పృథ్వీ కూడా అతడి ల్యాప్టాప్ తీసుకుని అతడి వర్క్ని అతడు కూడా కొద్దిసేపు అక్కడే చేసుకున్న తరువాత అతడు కూడా వచ్చి ఆ బెడ్ పైన పడుకుంటాడు. ఇక మోక్ష పొద్దున్న నిద్ర లేవగానే ఆమెకు ఎందుకో అనుమానం వచ్చి ఆమె నేరుగా పృథ్వీ వంక చూస్తుంది. అప్పుడు అతడి వైట్ కలర్ షర్ట్ పైన మోక్ష పెదవుల అచ్చు కనబడుతుంది. అప్పుడు దాన్ని చూసి ఆమె తలపైన ఆమె చేతులని పట్టుకుంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది అని. ఇప్పుడేమైనా ఈ పృథ్వీ నా లిప్స్ మార్క్స్ని ఇతడు చూశాడు అంటే నేనే కావాలని మరి అతడిని అలా నేనే అతడి మీద పడి మరి మద్దు పెట్టుకున్నాను అని అతడు అనుకుంటాడు. ఇంకా అసలు నేను ఇప్పుడేం చెయ్యాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోపే ఆ షర్ట్ని వాష్ చేస్తే వెళ్ళిపోతుందిలే అని ఆమె తన మనసులోనే అనుకుంటుంది. అయినా ఇప్పుడు నేను ఆ షర్ట్ని ఎలా వాష్ చెయ్యాలి అని ఆమె అనుకుంటూ పృథ్వీ నన్ను ఒకవేళ దీని గురించి ఏదైనా అడిగితే నేను అతడితో ఏదో ఒకటి చెప్పి మరి నేను అతడి నుంచి తప్పించుకోవాలి అని ఆమె కూడా అనుకుంటూ ఆమె కూడా ఫ్రెష్ అవ్వడానికి మరొక రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే భవానీ గారు ఆమెతో నిన్న ఆమె డ్రెస్ వేసుకుని ఉండడంతో అప్పుడు దాన్ని చూసిన భవానీ గారు మోక్ష ఇప్పుడు నువ్వు కొత్త పెళ్లి కూతురు, అందుకే నువ్వు కొద్ది రోజులైనా శారీ కట్టుకో అని ఆమెకు అప్పటికే భవానీ గారు చెప్పి ఉండడంతో శారీ ఇంకా బ్లౌజ్ని తీసుకుని ఆమె నేరుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఆమె నేరుగా ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత భవానీ గారు కిచెన్లో అంతలోపే ఉంటే ఆమె నేరుగా భవానీ గారి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ ఆంటీ అని అంటూ అక్కడే ఉన్న భవానీ గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోపే స్నేహ కూడా ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తుంది. అప్పుడు స్నేహాని అలా చూసిన మోక్ష ఇదెందుకు ఎప్పుడు కూడా ఇలా ఇంతలా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, అసలు ఎవరిని పడేయడానికి ఇది ఎప్పుడు కూడా ఇంతలా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అని మోక్ష కూడా స్నేహ గురించి ఆలోచిస్తూ తన మనసులోనే అనుకుంటుంది. ఆ మరుక్షణమే అయినా అది ఎవరినైనా పడేయడానికి అలా ఎక్స్పోజ్ చెయ్యని, అసలు దాని గురించి నాకెందుకు అని మోక్ష కూడా తన మనసులోనే అనుకుంటూ అక్కడే ఉంటుంది. అక్కడే ఉన్న భవానీ గారు కూడా ఇంతలోపు ఆమెకు కాఫీ కూడా ఇవ్వడంతో ఆ కాఫీని అందుకుని మరి తాగుతూనే ఉండిపోతుంది మోక్ష. మీకు స్టోరీ కావాలా వద్దా నాకు కొంచెం కమెంట్ చేసి చెప్తారా, ఎందుకంటే నాకు వ్యూస్ అనేది మధ్య సరిగ్గా రావడం లేదు, అందుకే ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో అని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అందుకోసమే మీకు కావాలంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే న్యూ స్టోరీని ఇస్తాను. ఎందుకంటే నేను వీడియో చేసి మీరు చూడకపోతే నాకు వీడియోస్ చేసే దానిపైన ఇంట్రెస్ట్ ఉండడం లేదు. అందుకోసం ప్లీజ్ మర్చిపోకుండా మీ కమెంట్ని నాకు మీ ఒపీనియన్ని కమెంట్ చేసి చెప్పేయండి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది స్టోరీ నెక్స్ట్ వీడియోస్ ఇవ్వాలా వద్దా అనేది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.